హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ వార్షికోత్సవ ఆరాధనకి విచ్చేసిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 45వ వాక్యం నేను చదువుతాను. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడనైన వాడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచునుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వారిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన తోడి దాసుల్ని కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచూ నుండి ఆ దాసుడు కనిపెట్టని దినములలో వాడు అనుకొనని గడియలో వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటయు ఉండును. ఈ చోట రాయబడిన ఈ మాటలు మనం గమనించినప్పుడు ఆ ముందున్న వాక్యాలు కూడా మీరు తర్వాత చదువుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొక్క రాకడను గూర్చి ఈ చోట ప్రకటిస్తూ ఆయన ఉపమాన రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక యజమానుడు ఇద్దరు దాసులకి కొన్ని కార్యాలు అప్పగించి కొన్ని పనులు అప్పగించి వెళ్తే తన ఆస్తిని చెరుసగం పంచి గనక ఒక యజమానుడు దూర ప్రాంతానికి వెళ్ళి ఉంటే ఒక దాసుడేమో యజమానుడు ఎప్పుడైనా రావచ్చు, ఆయన నాకు అప్పగించిన పని నేను నమ్మకంగా చేయాలి అనే ఆలోచనతో యజమానుడు అప్పగించిన ఆస్తిని కాపాడుతున్నాడు. యజమానుడు అప్పగించిన పని వాళ్ళని కూడా జాగ్రత్తగా చూస్తున్నాడు. యజమానుడు ఎలా చెప్పాడో అలా చేశాడు. రెండో వ్యక్తి యజమానుడు వస్తానన్నాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు, అసలు వస్తాడో చస్తాడో అర్థం కాదు, వచ్చినప్పుడు చూసుకుందాంలే అని చెప్పి నిర్లక్ష్యంగా యజమానుడు తనకు అప్పగించిన ఆస్తిని నిర్లక్ష్యపరుస్తూ ఉన్నాడు. అతనికి ఇచ్చిన పని వారిని నిర్లక్ష్యంతోనే చూస్తున్నాడు. తాగుబోతులతో తిరుగుతున్నాడు. తన దాసుల్ని కొడుతూ ఏడిపిస్తూ హింసిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఉపమానం ఆయనే చెప్తున్నాడు, ఆన్సర్ ఆయనే ఇస్తున్నాడు. రెండవ దాసుడిని ఆ యజమానుడు వచ్చినప్పుడు, చెడ్డ దాసుడా, నేను వస్తానని చెప్పాను కదా, నా రాకడ కొరకు ఎదురు చూడకుండా, నేను నీకు అప్పగించిన ఆస్తిని జాగ్రత్తగా కాపాడకుండా, నేను నీకు ఎవరినైతే పని వాళ్ళని అప్పగించానో, ఎవరినైతే నీకు దాసులను కొందరు అప్పగించాను, వారిని జాగ్రత్తగా పోషించకుండా, వారిని తిట్టి కొట్టి హింసించి వారితో కలిసి తాగుతూ నా ఆస్తిని దుర్వినియోగపరుస్తూ నీకు ఇచ్చిన మందకు మాదిరికరంగా ఉండకుండా, నీకు ఇచ్చిన పనివారి ముందు నువ్వు మాదిరికరంగా ఉండాల్సిన నీవు మాదిరికరంగా ఉండకుండా ఉన్నావు కనుక నేను వెలుపటి చీకట్లో వేస్తాను, ఏడుపు పళ్ళు కొరుకుట ఉండే స్థలంలో వేస్తాను, వేషధారులతో కలిసి నిన్ను శిక్షిస్తాను అని చెప్తాడు కదా. యేసు ప్రభు ఆ చోట ఉపమానం చెప్తూ అంటున్నాడు, ఈ ఇద్దరు దాసుల మధ్య తేడా గమనించండి. ఒకడేమో యజమానుడికి నమ్మకంగా ఉన్నాడు, యావదాస్తి మీద నియమించబడ్డాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక దాసుడేమో యజమానుడికి నమ్మకంగా లేడు, యజమానుడు చెప్పిన మాటకు అవిధేయుడయ్యాడు. యజమానుడు జాగ్రత్తగా చూసుకోమంటే యజమానుని పనిని అజాగ్రత్తగా చేశాడు. ఏ పనులు చేయకూడదని యజమానుడు చెప్పాడో ఆ పనులే చేశాడు.
కనుక వాడు ఎక్కడికి వెళ్ళాడంటే వేషధారులతో నిత్య శిక్షకు పాత్రుడయ్యాడు కదా. ఈ రోజున ప్రభు ఈ సంఘంలో ఉన్న మనల్ని, ఈ వేదిక మీద ఉన్న దైవ సేవకులు మమ్మల్ని అడుగుతున్నాడు, ప్రభు ఏ దాసునిగా ఈ వార్షికోత్సవం రోజున మీరు మొదటి దాసునిగా ఉండాలనుకుంటున్నారా, రెండవ దాసునిగా ఉండాలనుకుంటున్నారా అని ప్రభు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యజమానుడు ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇద్దరు దాసులు ఎవరో కాదు, మీరు నేనే. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మేమెలా దాసులమయ్యామండి? మా వేదిక మీద ఉన్న మా పాస్టర్ గారులే కదా దాసులు అనే ప్రశ్న మీ దగ్గర నుంచి రావచ్చు నాకు. రోమీయులకి అపోస్తలులైన పౌలు గారు రాస్తూ అంటున్నాడు, రోమాలో ఉన్న పరిశుద్ధులందరికీ అంటున్నాడు. రోమాలో ఉన్న పరిశుద్ధులు అంటే ఇంగ్లీష్ లో రోమాలో ఉన్న సెయింట్స్ అందరికీ రాస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు రక్తంలో కడగబడిన మనందరం కూడా పరిశుద్ధులమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 పేతురు 2:9 రాసింది, మీరు రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు, ఆయన గుణాతిశయాలను ప్రచురపరచుట కొరకు యేసుక్రీస్తు తన అమూల్యమైన రక్తాన్ని చిందించి మనల్ని కన్నాడు, కొన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాడు. హల్లెలూయా. 1 కొరింథీ 6:20 ప్రకారం విలువైన రక్తంతో యేసు మనల్ని కొన్నాడు. 1 పేతురు 1:18-19 ప్రకారం అమూల్యమైన రక్తాన్ని చిందించి యేసు మనల్ని విమోచించి నీతిమంతులుగా తీర్చాడు. ఈ రోజున ప్రభు మనల్ని ఏమని పిలుస్తున్నాడు తెలుసా? నువ్వు రాజువురా, యాజకుడురా, పరిశుద్ధ జనమురా, నా సొత్తురా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎవరమో తెలుసా? దేవుని సొత్తు. ఈ వేదిక మీద ఉన్న మేమే కాదు దేవుని సొత్తు. ఈ వేదిక మీద ఉన్న మేమే కాదు యాజకులం, రాజులం. ఈ మాటలు వింటున్న మీరు కూడా అకార్డింగ్ టు ద బైబిల్, కొత్త నిబంధన ప్రకారం మీరు రాజులు, యాజకులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యజమానుడు మీకు బాధ్యత అప్పగించాడు, మాకు బాధ్యత అప్పగించాడు. మొదటి దాసుడు తన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాడు. రెండవ దాసుడు తన బాధ్యతను నిర్వహించే విషయంలో ఫెయిల్ అయ్యాడు. ఈ చోట యజమానుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, దాసులు మనం మానవాళి పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోక 2 కొరింథీ 5:21 ప్రకారం పాపం ఎరుగని యేసుక్రీస్తు మనల్ని నీతిమంతులుగా చేయుట కొరకు పాపము ముద్దగా మారాడు. సాతాను కబంధ హస్తాల్లో ఉన్న మనల్ని కొలస్సీ 1:12-13-14 వాక్యాల ప్రకారం సాతాను కబంధ హస్తాల్లో మనల్ని యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించి సాతాను చేతుల్లో నుంచి విడిపించి దేవుని కవిలోకి మనల్ని చేర్చాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. మనము మన సొత్తు కాదు, మనము దేవుని సొత్తు. ఈ రోజున మీరెవరైనా నేను నా భర్త సొత్తుని, నా భార్య సొత్తుని, ఇది నా సొత్తు అని మీరు అనుకుంటే అది పొరపాటు, మూర్ఖత్వం. మీరు ఎవరి సొత్తు తెలుసా? యేసు సొత్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు మీ మీద అధికారం లేదు. మీ మీద నా మీద అధికారం కలిగిన వాడు మీరు నిజంగా యేసు ప్రభుని దేవుడని అంగీకరిస్తే యేసు ప్రభువే మీ మీద అధికారం కలిగిన వాడు. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఆ విలువ ఎంతంటే యేసు రక్తం అంతా. యేసే తన రక్తాన్ని పెట్టి మనల్ని కొన్నాడు. మనం ఎవరమంటే యేసు వారం. మనం యేసు వారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు వారు యేసు వారికి తగినట్లుగా జీవించాలి. ఈ రోజున దేవుడు మన కొరకు ఒక స్వాస్థ్యాన్ని భద్రపరిచి పెట్టాడు. దాన్ని ఇటర్నల్ ఇన్హెరిటెన్స్ అంటారు. పరలోక స్వాస్థ్యము మన కొరకు భద్రపరచబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని నిత్య జీవం అనే పేరుతో పిలవండి, పరలోక రాజ్యం అనే పేరుతో పిలవండి, స్వర్గం అనే పేరుతో పిలవండి. ఏ పేరుతో పిలిచినా దేవుడు తన రక్తాన్ని చిందించి
మనల్ని కడిగిన ఉద్దేశం ఏంటో తెలుసా? నిత్య జీవంలో మనం పాలుబంపులు పొందాలని, ఆయన నివసించే స్థలంలో మనము కూడా నివసించాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ నిత్య స్వాస్థ్యాన్ని మనం అనుభవించాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ రోజున యేసు ప్రభు రక్తంలో కడగబడిన మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. రక్షింపబడిన ప్రతి ఒక్కడు పరలోకానికి పోతాడనేది అబద్ధం. బాప్తిజం పొందిన ప్రతి ఒక్కడు గ్యారంటీ పరలోకం పచ్చి అబద్ధం. విడవబడిన సంఘము ఖచ్చితంగా ఉంటుంది సంఘం ఎత్తబడ్డాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న మీలో ఎవరు కూడా నాతో సహా యజమానుడి యావదాస్తిని పొందటానికి అర్హులుగా మార్చబడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యజమానుడి యావదాస్తిని పొందుటకు అర్హులుగా మార్చబడుదుముగాక. హల్లెలూయా. ఆ పరలోకపు స్వాస్థ్యాన్ని పొందుటకు అర్హులుగా మార్చబడుదుముగాక. హల్లెలూయా. పరలోక స్వాస్థ్యం అంటే మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. మొట్టమొదటిది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వాక్యంలో రాయబడి ఉంది, నేను జయించి నా తండ్రి సింహాసనంలో కూర్చున్న ప్రకారం జయించు వారైన మీరు నా సింహాసనంలో కూర్చుంటారని ఆ చోట వాక్యం రాయబడి ఉంది. ఏమైనా దేవుని బిడ్డలారా, పరలోక స్వాస్థ్యం అంటే ఏంటో తెలుసండి? దేవుని యొక్క సింహాసనం. ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు, మీరు ఈ లోకాశలు, శరీరాశ, నేత్రాశ, జీవపడంబాన్ని జయించండి. ఈ ఉపమానంలో రాయబడిన మొదటి దాసుల్లాగా నమ్మకంగా మీరు జీవించగలిగితే ఖచ్చితంగా ఒక రోజున నా సింహాసనంలో మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దేవుడు మనకిస్తానన్న పరలోక స్వాస్థ్యం. రెండవది మొదటి తెస్సలోనిక 4:17 రాయబడింది, కాగా సదాకాలం మీరు ప్రభువుతో కూడా ఉంటారు. దేవుడు మనకిచ్చే పరలోక స్వాస్థ్యం ఏంటో తెలుసండి? సదాకాలం మనం ఈ రోజున ఆరాధిస్తున్నాం యేసు ప్రభుని. ఆరాధించే ప్రభువుతో ఒక రోజున మనం ఉండబోతున్నాము. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రభు మనకిచ్చే పరలోక స్వాస్థ్యం అదే. నెంబర్ 3, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 4, 5, 6 వాక్యాలు రాయబడిన మాట ఏంటంటే, మీరు యుగయుగములు దేవుని ముఖ దర్శనాన్ని చేస్తూ యేసుతో కలిసి పరిపాలించే స్వాస్థ్యము లేదా అధికారాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకిచ్చే గొప్ప స్వాస్థ్యం ఏంటో తెలుసండి? ఆయనతో కలిసి యుగయుగములు పరిపాలించే వారిగా ప్రభు మనల్ని మార్చబోతున్నాడు. నిత్య స్వాస్థ్యం దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. అదొక గొప్ప కృప, అదొక గొప్ప బహుమానం. రక్షణ పొందిన ఒక వ్యక్తి ఈ స్వాస్థ్యం పొందడానికి విశ్వాసంతో అడుగులు ముందుకు వెయ్యాలి. నా యజమానుడు ఏం చెప్పాడో తెలుసు? ఒక రోజున యోహాను సువార్త 14, 1, 2, 3, 4 వాక్యాల్లో, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను, నేను స్థలము సిద్ధపరుస్తాను, నేను వస్తాను. మొదటి తెస్సలోనిక 4:13-18 ప్రకారం, నేను మేఘాల మీదకి, ఆకాశ మండలం మీదకి వస్తాను, మిమ్మల్ని రమ్మని పిలుస్తాను, మీకు మహిమ శరీరాన్ని నేను ఇస్తాను, నాతో కలిసి మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. నా యజమానుడైన యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? నాకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు. తానుండే స్థలంలో నేనుండు లాగున నాకు స్థలము సిద్ధపరచడానికి నా ప్రభు వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. త్వరగా ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనము తీసుకొని వెళ్ళబడాలంటే ఆయన సిద్ధపరిచిన పరలోక స్వాస్థ్యం, ఆ సింహాసనం, ఆయనతో యుగయుగములు పరిపాలించే అనుభవం, ఆయనతో సదాకాలం జీవించే అనుభవం, 1000 ఏళ్ళు ఇదే యెరూషలేము పట్టణాన్ని యేసు ప్రభు పరిపాలించబోతుండగా ఆయనతో కలిసి 1000 ఏళ్ళు పరిపాలించే అనుభవాన్ని మనం పొందాలంటే మొదటి దాసుని వలె మనం జీవించవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చేయాల్సిన కార్యాన్ని చేసి వెళ్ళిపోయాడు. మనకు బాధ్యతలు అప్పగించి వెళ్ళాడు.
నేను ఆయన అప్పగించిన ఈ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించగలిగితేనే ఆయన ఉండే స్థలానికి నేను వెళ్ళగలుగుతాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆయన ఉండే స్థలం ఏంటో తెలుసండి, వసింపశక్యము గాని తేజస్సు. వసింపశక్యము గాని తేజస్సు. అక్కడ చీకటికి చోటు లేదండి. అక్కడ యథార్థతకు మాత్రమే చోటు ఉంటుంది. అక్కడ నమ్మకత్వానికి మాత్రమే చోటు ఉంటుంది. అక్కడ పాపానికి చోటు ఉండదు. ఈ రోజున రక్షించిన మనతో ప్రభు అంటున్నాడు, మొదటి దాసుడి యొక్క 3 లక్షణాలు మీరు కనుక కలిగి ఉంటే, మొదటి దాసుని యొక్క 3 లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా నా యావదాస్తి మీద మిమ్మల్ని నియమిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అయితే ఈ సంఘంలో ఉన్న మనకి దేవుడు అప్పగించిన బాధ్యత ఏమిటో కూడా మీకు చెప్పాలి. పరలోక స్వాస్థ్యం ఇస్తానని ప్రభు చెప్పాడు. ఆ పరలోక స్వాస్థ్యం ఏంటో నేను మీకు చెప్పాను. మరి మీకు ఈ వేదిక మీద ఉన్న సేవకులకి నాకు అప్పగించిన బాధ్యత ఏంటో కూడా నేను మీకు చెప్పాలి. అది చెప్పిన తర్వాతనే ఆ మొదటి దాసుడి లక్షణాలు మీకు నేను చూపించాలి. అలా చూపించినప్పుడు మాత్రమే ఈ వాక్యము పరిపూర్ణమవుతుంది. ప్రభు మనకు అప్పగించిన బాధ్యత ఏమిటి అని లేఖన భాగాలు చూస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుండి మీరు తర్వాత చదువుకున్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మూర్ఖులైన వక్రజనము మధ్య సణుగులు సంశయాలు మాని మీరు జీవించే ఈ లోకం మూర్ఖులు, వక్రజనం. ఈ లోకంలో సణుగులు ఉంటాయి, సంశయాలు ఉంటాయి. ఈ లోకము జీవవాక్యాన్ని నమ్మదు. ఈ లోకము జీవము గల దేవుణ్ణి వెలివేస్తుంది. జీవము లేని వాటిని ఆరాధిస్తుంది. జీవము గల దేవుణ్ణి దూషిస్తుంది, హేళన చేస్తుంది. జీవము గల దేవుణ్ణి నీవెవడవరా అంటుంది. కానీ పరలోక స్వాస్థ్యానికి వారసులు కాబోయే మనకు ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసండి, మీరు మూర్ఖులైన వక్రజనం మధ్య ఉన్నారు. వాళ్ళు సణుగులు సంశయాలు చేస్తున్నారు. మీరు సణుగులు సంశయాలు మానండి. నేను అప్పగించిన ప్రతి కార్యాన్ని చేయండి. జీవవాక్యాన్ని చేతపట్టుకొని నాకు సాక్షులై మూర్ఖులైన వక్రజనం మధ్య జ్యోతుల్లాగా వెలగండి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నా సహోదరి సహోదరుడా, నీవు సేవకుడైనా విశ్వాసమైనా, చిన్న పని చేసుకునే వ్యక్తివైనా, సంసారం చేసుకునే వ్యక్తివైనా, చదువుకునే వ్యక్తివైనా, మరెవరివైనా ప్రభు ఈ రోజున అంటున్నాడు, జీవవాక్యాన్ని చేతపట్టుకొని, నా వాక్యాన్ని చేతపట్టుకొని, నా సాక్ష్యాన్ని ప్రకటిస్తూ నీవు జ్యోతిలాగా వెలగాలని ప్రభు బాధ్యత. ఆయన నన్ను రక్షించిన రోజున నాకు ఆ బాధ్యత అప్పగించాడు. ఈ రోజున మీలో ఎంతమంది ప్రభువుకు సాక్షులుగా ఉన్నారు? ఎంతమంది ఇంకా బూతులు మాట్లాడుతూనే ఉన్నారు? ఇంకా ఎంతమంది మీ ద్వారా దేవుడి నామాన్ని అవమానపరుస్తున్నారు? ఎంతమంది ఇంకా మోసాలు, అక్రమాలు, అబద్ధాలతో బతుకుతున్నారు? ఇలాంటి జీవితం జీవించేవారు పొరపాటును కూడా పరలోక స్వాస్థ్యాన్ని పొందలేరు. పరలోక స్వాస్థ్యానికి హక్కుదారులు ఎవరో తెలుసండి, మూర్ఖులైన వక్రజనం మధ్య జీవవాక్యం చేతబట్టుకొని జ్యోతుల్లాగా, సాక్షుల్లాగా జీవితకాలం అంతా చివరి శ్వాస వరకు జీవించేవారు మాత్రమే ఆ స్వాస్థ్యాన్ని పొందగలరు. దేవునికి స్తోత్రం కలుగును. ప్రభు మనకిచ్చిన బాధ్యత. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ మీ మీదకి కుమ్మరించబడతాడు, మీరు శక్తిని పొందండి, భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా బతకండి. పునరుద్ధరణైన ప్రభు మనకు అప్పగించిన బాధ్యత ఏంటో తెలుసా? ఆయనకు సాక్షులుగా మనం బతకాలి. 1 కొరింథీ 10:31 రాయబడింది, మీరు భోజనము చేసిన, మీరు పానము చేసిన, మీరు ఏది చేసినా, మీరు సంసారం చేసిన, పిల్లల్ని కన్నా, కాపరులుగా పనిచేసిన, సువార్థికులుగా పనిచేసిన, ఉద్యోగం చేసిన, వ్యాపారం చేసిన, పాటలు పాడిన, మైక్ పెట్టిన,
బైబిల్ పట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని తిరిగినా, మీరు ఏది చేసినా ప్రభు నామ ఘనత నిమిత్తమే చేయండి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచండి. ఎక్కడ ప్రభు నామాన్ని అవమానపరిచే పని చేయొద్దో. మార్కు సువార్త 16:15 అంటాడు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. మన బాధ్యత, మన బాధ్యత, మన బాధ్యత. ప్రభు అప్పగించిన బాధ్యత. వేదిక మీద ఉన్న మాకు కాదు, మీకు కూడా అప్పగించిన బాధ్యత. మీరెవరో తెలుసా? రాజులైన యాజక సమూహం. మాకు చదువు రాదండి, నీకు చదువు రాదండి, చదువు రాని ఇంకో ముసలమ్మ దొరుకుతుంది, ఆ మనిషితోనే యేసు ప్రభు గురించి చెప్పండి. చదువు రాని ఇంకో మనిషి దొరుకుతుంది, ఆ మనిషితోనే యేసు ప్రభుని గురించి చెప్పు. నీ కడుపును పెట్టిన బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళకి యేసు ప్రభుని గురించి చెప్పి వాళ్ళ దగ్గర కళ్ళు మూసుకోమని ప్రార్థన చేయి. నువ్వు సాక్షిగా బతికినట్టే లెక్క. వాళ్ళకు రోజు 10 బూతులు నేర్పించావనుకో, దేవునికి అవమానంగా బతుకుతున్నట్టు లెక్క. వాళ్ళకి 10 అబద్ధాలు చెప్పడం నేర్పించావనుకో, మరి పక్కన ఆంటీ వస్తుంది కానీ నేను లేనని చెప్పరా అన్నావు అనుకో, నువ్వు దేవుడిని అవమానపరిచే బతుకుతున్నట్టు లెక్క. దేవుడు మనకు బాధ్యత అప్పగించాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చదవబడిన ఈ వాక్యాల్లో మీరు గమనిస్తే 3 విషయాలు మీకు టూకీగా నేను చెప్తాను. మొట్టమొదటిగా, మొదటి దాసుడు తాను ఎవరో గుర్తించాడు. తాను ఎవరో గుర్తించాడు, తన స్థాయి ఏంటో గుర్తించాడు. ఈ రోజున భార్య స్థాయి భార్య మర్చిపోతుంది, భర్త స్థాయి భర్త మర్చిపోతున్నాడు, పాస్టర్ గారి స్థాయి పాస్టర్ గారు మర్చిపోతున్నారు, విశ్వాసుల స్థాయి విశ్వాసులు మర్చిపోతున్నారు. స్థాయి మర్చేవాడు ఎట్టుంటాడంటే, ఏనేనా వాక్యం చెప్పేది మేము చెప్పలేమా అంటారు. ఇదే పని మహాభక్తులైన అహరోను మిరియాము చేశారు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో అహరోను మిరియాములు ఇదే పని చేశారు. మోషేతోనేనా దేవుడు మాట్లాడేది? మాతో మాట్లాడ్డా? మేము మాట్లాడలేమా? మేము ప్రవక్తలం కాదా? మేము ప్రధాన యాజకులం కాదా? మేము భక్తులం కాదా? మేము ఎన్నిక లేని వారమా? మేము ఎన్నికైన వారం కాదా అనుకున్నారు. ఏమైనా దేవుని బిడ్డలారా, వాళ్ళ స్థాయిని వాళ్ళు మరిచారు. మోషేని దేవుడు ఎన్నుకున్న సంగతిని మరిచారు. అహరోను మిరియాములు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిని మర్చారు. మరచి మాట్లాడిన మాట వల్ల కలిగిన నష్టం ఏంటంటే, కుష్టు వ్యాధి మిరియాముకు సంతరించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒక కొడుకు తన తల్లిదండ్రులకి విధేయుడిగా ఉండాలనే ఆలోచన మర్చిపోతున్నాడు. భార్య తన భర్తకి విధేయురాలై ఉండాలనే ఆలోచన మర్చిపోతుంది. విశ్వాసులు దైవ సేవకుడిని గౌరవించాలనే ఆలోచన మర్చిపోతున్నారు. దైవ సేవకుడు కూడా విశ్వాసుల్ని కన్న బిడ్డల్లాగా చూడాలనే ఆలోచన దైవ సేవకుడు మర్చిపోతున్నాడు. కానీ ఈ యొక్క ఉపమానంలో ఉన్న దాసుడు తన స్థాయి ఏంటో మర్చిపోలేదండి. ఏంటి తన స్థాయి అంటే, తాను దాసుడిని, యజమానుడు, ఈ ఆస్తికి యజమానుడు వేరే ఉన్నాడు. యజమానుడు దూరదేశానికి వెళ్తూ నాకు ఈ బాధ్యత అప్పగించాడు కనుక నేను నమ్మకంగా ఉండాలి, ఆయన అప్పగించిన విషయంలో నేను నమ్మకంగా ఉండాలనే ఆలోచన కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. తాను దాసుడిని మాత్రమే అని గుర్తించాడు. బైబిల్ గ్రంథంలో మీరు పేతురు రాసిన మొదటి పత్రిక చూసినా, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూసినా, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూసినా, అపోస్తలుడైన పౌలు గారు కానీ అపోస్తలుడైన పేతురు గారు కానీ, యూదా పత్రికలో యూదా గారు కానీ వాళ్ళు రాస్తున్న మాటలు ఏంటంటే, క్రీస్తు దాసులమైన మేము అనే పదాన్ని రాస్తున్నారు. వీఆర్ బాండ్ సర్వెంట్స్ అనే పదాన్ని వాడుతున్నారు. వీఆర్ స్లేవ్స్ అనే పదాన్ని వాడుతున్నారు. ఈ రోజున అపోస్తలుడైన పౌలు గారు మంచి పోరాటం పోరాడాడు, తన పరుగు కడముట్టించాడు, నీతి కిరీటం ఉంచబడిందని చెప్పాడు, నేరుగా పరలోక రాజ్యానికి చేరాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దైవజనుడైన పేతురు ఆయన జీవితంలో ఎన్ని బలహీనతలు ఉన్నా,
నా ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు తలకిందులుగా సిలువేయబట్టి నేరుగా ప్రభు రాజ్యానికి చేరగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక స్వాస్థ్యాన్ని వారు తాత్కాలికంగా స్వతంత్రించుకున్నాడు, పర్మనెంట్ గా ఇంకా స్వతంత్రించుకోలే. సంఘం ఎత్తపడ్డప్పుడే పర్మనెంట్ గా పరలోక స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకుంటాం మనం. ఈ రోజున నిత్య రాజ్య ప్రవేశం వాళ్ళకి దొరికింది అంటే వాళ్ళకున్న ఆలోచన ఏంటో తెలుసా? వీఆర్ స్లేవ్స్, మేము బాండ్ సర్వెంట్స్, మేము క్రీస్తుకి దాసులమని వారు గుర్తించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి కూడా రాయబడిన మాట ఏంటంటే ఫిలిప్పీ 2:6-7-8 ఇంతకుముందు మీకు చెప్పినట్లుగా క్రీస్తు తను తాను దాసునిగా చేసుకున్నాడని రాస్తుంది. పరలోకంలో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమైన ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపము ధరించుకున్నాడు. దాసుని స్వరూపము ధరించుకున్నాడు. యేసుక్రీస్తు కూడా మీ కొరకు నా కొరకు దాసుడైతే, ఒక దైవజనుడు అంటున్నాడు నాతో, వీళ్ళందరూ నేను కాలుతో చెప్తే పని చేత్తో చేస్తారంటున్నాడు. ఏంటంటే ఆయన కాలుతో చెప్తాడంట, విశ్వాసం చేత చేస్తారంట, చేత్తో చేస్తారంట. వీళ్ళందరూ నేను కష్టపడి సంపాదించుకున్న ఆత్మలు అంటున్నాడు. మరి యేసు ప్రభు రక్తం ఎందుకు చిందించాడు రా అన్న నేను, నాకు అర్థం కాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 పేతురు 5వ అధ్యాయంలో రాయబడి ఉంది, మందకి యజమానులైనట్లుగా కాకుండా మందకి మాదిరిగా ఉండాలని దైవ సేవకుడికి దేవుడు హెచ్చరించాడు. మందకు మాదిరి ఎవరో తెలుసండి? యోహాను 13:5లో యేసుక్రీస్తు శిష్యుల పాదాలు కడిగేంతగా తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తు భూమి మీదకి రావడం కోసమే తన్ను తాను శిలువ మరణము నొందినంతగా తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తు శిష్యుల పాదాలు కడుగునంతగా తగ్గించుకున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు గలతీ 2:20-21-22 వాక్యాల్లో, నేను జీవించుచున్నానంటే నేను ఇప్పుడు జీవించుచున్న జీవితం కేవలం దేవుని కృప ద్వారా జీవిస్తున్నాను తప్ప నా శక్తి, నా బలము, నా యుక్తి కానే కాదు అంటున్నాడు. ఒక ఆయన ఈ మధ్య 90 ఏళ్ళు వచ్చినాయి కదా అన్నాను, క్రైస్తవుడితోనే, హిందువులతో మాట్లాడు నేను ఎక్కువ ఈ విషయాలు. క్రైస్తవులతో మాట్లాడితే అంటాడు, మా నాన్న 120 ఏళ్ళు బతికాడు, మా నాన్న ఎముకలు మహా గట్టివి, ఆ ఎముకలు నాకు వచ్చినాయి అంటున్నాడు ఆయన. మా అమ్మ 100 ఏళ్ళైనా వంగలేదు, అందుకే మాకు ఆ బలం వచ్చిందన్నా, నువ్వేంటి అప్పుడే నీరసంగా ఉన్నావు అన్నాడు నన్ను. ఓరి పనికి మాలినోడా, నేను జీవిస్తున్నానంటే దేవుని కృప. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుంటాం. మీ అమ్మ బలము కానీ, మీ నాన్న బలము కానీ, మీ తాత బలం కానీ ఏది మిమ్మల్ని జీవింప చేయలేదు. ఒక క్రైస్తవుడు జీవిస్తున్నాడు అంటే అది దేవుని కృప వల్ల మాత్రమే జీవిస్తున్నాడు. పౌలు గారి యొక్క దీనత్వాన్ని ఈ చోట మనం చూడగలం. పౌలు గారు తాను దాసుడిని సంబోధిస్తున్నాడు. దాసుడికి ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? దీనత్వం ఉండాలి. శిష్యుల పాదాలు కడుగునంత దీనత్వం యేసు ప్రభు మనకు నేర్పించాడు. దాసుడికి ఉండాల్సిన లక్షణం మరొకటి ఏంటో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ స్థితిలోనైనా నేను సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను అంటున్నాడు. పౌలు గారు అంటున్నాడు, దీన స్థితిలో ఉండ నాకు తెలుసు, సంపన్న స్థితిలో ఉంటుంది నాకు తెలుసు, ఏ స్థితిలోనైనా నేను సంతోషంగా ఉండ నేర్చుకున్నాను అంటున్నాడు. బలహీనతలు కానీ, బహువేదనలు కానీ, ఏ స్థితిలోనైనా నేను సంతోషంగా ఉండటం నేర్చుకున్నాను అంటున్నాడు. ఇంకొక మాట అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనునో అప్పుడే బలవంతుడిని. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాసుడి యొక్క ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? దాసుని యొక్క ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాసుడికి ఉండాల్సిన ఆలోచన. యేసుక్రీస్తు యొక్క దాసుని లక్షణం పౌలు గారికి ఉంది. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. దాసుడికి ఉండాల్సిన మరొక లక్షణం పేతురు గారు చెప్తున్నాడు. 1 పేతురు 5:10 అంటున్నాడు, కొంచెము కాలమే మీకు శ్రమలు. కొంచెము కాలమే మీకు శ్రమలు. కొంచెము కాలం గడిచిన తర్వాత
యేసుక్రీస్తు మిమ్మల్ని స్థిరపరిచి తన మహిమలో ప్రవేశింపజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవి దాసుని యొక్క లక్షణాలు. దాసుడు ఎప్పుడు కూడా అతిశయించడు. పౌలు గారు మొదటి కొరింథీ 1:30-31 అంటున్నాడు, అతిశయించువాడు క్రీస్తుని బట్టి మాత్రమే అతిశయించాలి. అతిశయించువాడు దేనిని బట్టి కూడా అతిశయించకూడదు. ఇది దాసుని లక్షణం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి దాసుడు తాను దాసుడిని గుర్తించాడు. తాను దాసుడిని గుర్తించి దీనుడిగా బ్రతికాడు. ఆయన కృపే నేను బ్రతుకుతున్నానంటే ఆలోచనతో బతికాడు. లోకమునకు సిలువ వేయబడి బతికాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నట్టుగా బతికాడు. కొన్ని శ్రమలు ఎదురైనా సహించాడు, భరించాడు. కానీ రెండవ దాసుడు తాను దాసుడిని అయినట్టుగా గుర్తించలేకపోయాడు. యజమానుడు లేడు కదా, నేనే యజమానున్నట్టుగా నడిచాడు. ఈ రోజున కొంతమంది రక్షించబడుతున్నారు అన్యజనుల్లో నుండి. వాళ్ళని పలకరించి చూడండి, వీఆర్ ఈక్వల్ టు యేసు ప్రభు అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు చాలా మందిని చూసే మీకు చెప్తున్నాను నేను. నాకు ఇట్లాంటి వాళ్ళని చూస్తే మీకు చెప్పబుద్ధి అవుతుంది. ఒకడు అంటాడు, నేను సాక్ష్యం చెప్తాను అన్నాడు. చెప్పరా అన్నాను. నా కులం గురించి 5 సార్లు చెప్తాను అన్నాడు. కుదరదు అన్నాను నేను. నువ్వు ఏ కులం అయితే నాకెందుకు, ఘోర పాపిని నిన్ను ప్రభు కడిగాడు కదా. యేసు ప్రభు నువ్వు ఏ పెంట కుప్పపై ఉంటే నేను రక్షించాడో చెప్పు చాలు, కులం మాత్రం చెప్పొద్దన్నా. అయితే కుదరదు, బొమ్మన్నాడు. నేను కూడా బొమ్మన్నా. కులం చెప్పుకొని యేసు ప్రభు నన్ను రక్షించాడని చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి? ఇలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇలాంటి వాళ్ళకి కానుకలు ఇచ్చి పంపించాల్సిన అవసరం ఏంటి? యేసుక్రీస్తు ఎవరిని రక్షించాడు? ఘోర పాపిని రక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చీకట గల దొంగ ఊబిలో కూరుకుపోతుంటే నా కులదేవుడు ఎవడు రక్షించకపోగా, నేను ద్వేషించిన, నేను దూషించిన, నేను అవమానించిన యేసుక్రీస్తు నన్ను రక్షించి తన రక్తంతో కడిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది నా సాక్ష్యం. నేను ఏ కులంలో పుట్టానో, మా బంధువులు ఎవరో వాళ్ళు ఇల్లు చూద్దురు రండి, వాళ్ళకి దండలు ఎదురు రండి, వాళ్ళకి పాదాలకు దండం పెడుతురు రండి. ఇదే పాప భూమిలో పడున్న మనల్ని యేసుక్రీస్తు రక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన వారలరా, రెండవ దాసుడు తను దాసుడన్న సంగతి మర్చిపోయాడు. తానే యజమానుడిగా ఫీల్ అయ్యాడు. తనను బట్టి తాను అతిశయిస్తూ ఉన్నాడు. తనను రక్షించిన యేసును బట్టి, తనకు ఆస్తి అప్పగించిన యజమానుడిని బట్టి అతిశయించడం మానేశాడు. బైబిల్కి విరుద్ధంగా ఆ దాసుడు ప్రవర్తించాడు. ఈ రోజున యేసు రక్తంతో కడగబడిన మీరు నేను మన ఆస్తిని బట్టి కానీ, మన శక్తిని బట్టి కానీ, మనకున్న ఉద్యోగాలను బట్టి కానీ అతిశయిస్తున్నాము అంటే మనము చెడ్డ దాసులమే. మనకి ఎంత ఆస్తి ఉన్నా, ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా మనం అతిశయించాల్సింది ఎవరి వల్ల తెలుసా? మన కొరకు రక్తం చిందించిన యేసుని బట్టి మాత్రమే అతిశయపడాలి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుంటాం. అతిశయించువాడు ప్రభువును బట్టి మాత్రమే అతిశయించాలి. ఏ రాజకీయ నాయకుడు నాకు అండగా ఉన్నాడని అతిశయించకూడదు. నరుని తనకు ఆధారంగా చేసుకునేవాడు శాపగ్రస్తుడు. యెహోవాను ఆధారంగా చేసుకున్నవాడు మాత్రమే ధన్యుడు. ఈ రోజున నరుణ్ణి ఆధారంగా చేసుకునే వాళ్ళు, ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రులను ఆధారంగా చేసుకొని సేవ జరిగించే వాళ్ళు క్రైస్తవ్యంలో ఉండటం శోచనీయం, బాధాకరం, ప్రభు నామానికి అవమానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా గుండెల్లో ఉన్న ఆవేదన మీతో పంచుకుంటున్నాను. 2-3 గుండెల్లో ఈ మాట ప్రవేశించిన రోషంగా బతుకుతారని నా ఆశ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోషము గల దైవ సేవకులు నాకు కావాలి. రోషము గల దైవ సేవకులు నా ప్రభువు కావాలి. హల్లెలూయా. మనం దాసులమండి. వీఆర్ నథింగ్, హీ ఈజ్ ఎవ్రీథింగ్. వీఆర్ నథింగ్, జీసస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనం దాసులమండి. ఆయనే దాసునిగా వచ్చాడు భూమి మీదకి, నరావతారిగా. మనం ఎందుకండి అతిశయించాలి? మన అందం ఎంతసేపు ఉంటుందండి? మన అందం ఎంతసేపు ఉంటుంది చెప్పండి? పోయిన సంవత్సరం ఉన్నంత బలం నాకు ఇప్పుడు ఉందా? లేదు.
మీకుంటుందా? ఉండదు. ఎల్లకాలం మీ భూమి మీద ఉంటామా? ఉండం. మీ పక్కనున్న గడ్డికి గ్యారంటీ ఉందండి. గడ్డి సాయంత్రం దాకా ఉంటుంది గ్యారంటీగా. వరిగడ్డి వాము వేస్తే ఆ వరిగడ్డి వాము మనం పశువులకు పెట్టినంత కాలం ఉంటుంది. కానీ పెట్టేదానికి మనం ఉంటామో ఉండమా? ఈరోజు నేనే వేస్తాను వరిగడ్డి, రేపొద్దున నా కొడుకు వేస్తాడు నేను వెళ్ళిపోతే. వరిగడ్డికి ఉన్న గ్యారంటీ మనకు లేదండి. అడవి పువ్వుకున్న గ్యారంటీ మనకు లేదు. కానీ మన అతిశయం ఎంత తెలుసండి? అబ్బో, ఐఎమ్ సో అండ్ సో, మై అడ్రస్ ఈజ్ సో అండ్ సో. బైబిల్ చెప్తుంది, ఎన్నిక లేని వారం, తృణీకరించబడిన వారం, నీచులం, ఘనహీనులం. మంటి ఘటాల్లో నా ప్రభు మహిమైశ్వర్యాన్ని నింపాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుస్తాను. హల్లెలూయా. ఏ అర్హత లేని నన్ను ఒక రోజున నా ప్రభు తన ఒడిలో కూర్చోబెట్టుకోబోతున్నాడు. హల్లెలూయా. ఏ యోగ్యత లేని నాకు రాజదండాన్ని నా ప్రభు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నా కులాన్ని బట్టి కాదు, నా చదువుని బట్టి కాదు, నేను నా ప్రభువుని బట్టి అతిశయిస్తున్నాను కనుక, నా ప్రభువుని గణపరచడం కొరకు నా ప్రాణాన్ని ధారపోస్తున్నాను కనుక, నా ప్రభువే నా శరణం, నా ప్రభువే నా ఆశ్రయం, నా ప్రభువే నా రక్షణ కేడం, రక్షణ శృంగం. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందుకే మొదటి దాసుడు యావదాస్తి మీద అధికారం పొందాడండి. ఎటర్నల్ ఇన్హెరిటెన్స్ పొందాడు, పరలోక స్వాస్థ్యాన్ని పొందగలిగాడు. మీరు నేను అలాంటి స్వాస్థ్యాన్ని పొందాలంటే మనం ఎప్పుడు కూడా మన స్థితిని గుర్తుపెట్టుకోవాలి. మన స్థితిని గుర్తుపెట్టుకున్న ఏ ఒక్కడు కూడా గర్వించడు. ఫస్ట్ పాయింట్, గర్వించడు. ఎప్పుడు దీనుడిగానే ఉంటాడు. దైవ సేవకుడికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తాడు. విశ్వాసికి ఇవ్వాల్సిన గౌరవాన్ని దైవ సేవకుడు ఇస్తాడు. తల్లికి ఇవ్వాల్సిన గౌరవాన్ని బిడ్డ ఇస్తాడు. బిడ్డకి ఇవ్వాల్సిన గౌరవాన్ని తల్లి ఇస్తుంది. భర్తకి ఇవ్వాల్సిన గౌరవాన్ని భార్య ఇస్తుంది. భార్యకి ఇవ్వాల్సిన గౌరవాన్ని, ప్రేమని భర్త ఇస్తాడు. ఈ రోజున క్రైస్తవ కుటుంబాలు చిన్న భిన్నమైపోవటానికి కారణం గర్వం, అహంకారం. దీనత్వం కలిగిన భార్యాభర్తల కుటుంబాలు వర్ధిల్లుతున్నాయి. గర్వంతో ఉన్న భార్యాభర్తల జీవితాలు తలడిల్లిపోతున్నాయి. వాళ్ళని బట్టి పిల్లలు నాశనం అయిపోతున్నారు. సహోదరి సహోదరుడా, ప్రభు మనల్ని రక్షణ అనే స్వాస్థ్యాన్ని మనకిచ్చాడు. ఈ రక్షణ అనే స్వాస్థ్యాన్ని పొందిన మనం ఎప్పుడు దీనులుగా సాగిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. మనం ఎవరమో గుర్తు పెట్టుకోవాలి. మనం ఎప్పుడు దాసులమే. పొరపాటు కూడా అతిశయించకూడదండి. పొరపాటు కూడా మీ సంఘంలో 50 మంది ఉన్నారు, రేపు 100 అవుతారు, 200, 300, 1000 మంది అయినా నీవు మోకాళ్ళ మీద ఉండాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు కోటేసినంత మాత్రాన గొప్పడు అయిపోవు. లోపల ఉన్నంత మురికేనండి. నా ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను సువార్త 6వ అధ్యాయంలో మీరు చూసిన, యోహాను సువార్త 17వ అధ్యాయంలో మీరు చూసిన ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? నేను నా చిత్తము చేయడానికి రాలేదు, నా తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చాను. నా తండ్రి ఏం చెప్తాడో దాన్నే నేను చేస్తాను. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. యోహాను 17లో అంటున్నాడు, తండ్రి చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను. యేసు ప్రభు నరావతారిగా దేవుడైండు కూడా భూమికి దిగి వచ్చి నీలాగా నాలాగా నడిచిన యేసు తండ్రి అయిన దేవుడితో అంటున్నాడు శరీరధారిగా ఉన్నప్పుడే, తండ్రి నీ పని నేను చేశాను, నువ్వు చెప్పింది చెప్పినట్టు చేశాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ రోజున దేవుడు పరలోక స్వాస్థ్యాన్ని మనకి ఇవ్వాలంటే ఆయన మాట ప్రకారం మనం బతకాలి. నోవహుతో దేవుడు నిబంధన చేయడానికి కారణం ఏంటి తెలుసండి? నోవహు అంత మంచోడేం కాదు మీరు అనుకున్నట్టుగా. మీరు నేను ఎంత మంచోళ్ళమో అంత మంచోడు నోవహు కూడా. కానీ దేవుడు నోవహుతో నిబంధన చేశాడు. వాట్ ఇస్ ద రీజన్? ఆదికాండం 6వ అధ్యాయంలో మీరు చూస్తే దేవుడు చెప్పింది యావత్తు నోవహు చేసెను అని రాసింది. దేవుడు ఏం చెప్పాడో, ఇక్కడ ఈ చెక్క ఎందుకు పెట్టాలా అని దేవుడిని అడగల, ఇక్కడ ఈ కిటికీ ఎందుకు పెట్టాలా అడగల, దీనికి మట్టి కీలు ఎందుకు పెట్టాలా అడగల. నోవహు ఇక్కడ ఈ చెక్క పెట్టు, ఇక్కడ ఈ చెక్క పెట్టు,
ఇక్కడ ఈ చెక్క పెట్టు, ఇక్కడ ఈ చెక్క పెట్టు. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. 120 years, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 120 సంవత్సరాలు చేస్తూనే ఉన్నాడు, సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. నోహు యొక్క విధేయత దేవుడు నోవహుతో నిబంధన చేసేటట్లుగా చేసింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. బైబిల్ అంటుంది మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22-23 వాక్యాల్లో, మాట వినుట శ్రేష్టము. మాట వినక సౌలు రాజుగా కొట్టివేయబడ్డాడు. మాట వినకపోతే అభిషేకం పోతుంది. మాట వినకపోతే అభిషేకం పోయింది అంటే పరలోక స్వాస్థ్యం పోయినట్టే లెక్క. ఇక 10 మంది పాస్టర్లు వచ్చి మరణమా నీ ముళ్ళు ఎక్కడన్నా ఉపయోగం లేదు. మన్నుకు మన్నైపోని ఇంత మట్టి తీసి మొత్తం పాస్టర్లే నింపినా ప్రయోజనం లేదు. దేవుని మాట ప్రకారం ఈ భూమి మీద ఉన్నప్పుడే బతకగలిగితే, చచ్చిన తర్వాత ఎలాగో బతకలేం కదండి, బతికున్నప్పుడే కదా వినగలిగేది, బతకగలిగేది. మాట ప్రకారం జీవించగలిగితే పరలోక స్వాస్థ్యం నీదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు సమ్మతించిన మాట విని ఎడలో భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. యెషయా 1:19, యెషయా 66:2. ఎవడు దీనుడై విరిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుతాడు, వాడి మీద నా కనుదృష్టి నిలుపుతాను. దేవుని యొక్క కనులు మీ మీద ఉండాలంటే, దేవుని కనుదృష్టి మీ మీద నా మీద ఉండాలంటే దేవుని మాట ప్రకారం జీవించే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. యజమానుడు దాసుడికి ఆస్తి అప్పగించాడు, వెళ్ళిపోయాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు కూడా రక్షణ అనే స్వాస్థ్యాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఏం చెప్పాడు? మరలా వస్తానన్నాడు. వస్తాడు. ఆ యజమానుడు కూడా వచ్చాడు. యజమానుడు వచ్చినప్పుడు ఆ మంచి దాసుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆస్తి అంతా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఆయన ఏ విధంగా పంటలు పండించమంటే పండించాడు. తను కొంతమంది కూలి వాళ్ళని అప్పగించాడు. యజమానుడు వెళ్తూ వాళ్ళకి చక్కగా టైంకి భోజనం పెడుతున్నాడు, టైంకి నీళ్ళు ఇస్తున్నాడు, టైంకి బట్టలు కొనిస్తున్నాడు. వాళ్ళని ఎంతో ప్రేమతో సహోదరులుగా చూసుకుంటున్నాడు. ఆ యజమానుడు వచ్చాడు. నేను చెప్పింది చెప్తున్నట్లుగా చేసిన ఇతన్ని నేను యావదాస్తి మీద నియమిస్తాననుకున్నాడు, నియమించాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు మనకు రక్షణ స్వాస్థ్యాన్ని అనుగ్రహించాడు. రక్షణ కిరీటాన్ని మన తల మీద పెట్టాడు. గొప్ప రక్షణ మనకు అనుగ్రహించాడు. ఈ రక్షణను కాపాడుకుంటూ అనేకులకు రక్షణ సువార్త ప్రకటిస్తూ మూర్ఖులైన వక్రజనం మధ్య జీవవాక్యం చేతపట్టుకొని జ్యోతుల్లాగా వెలుగుతూ వేరై జీవించగలిగితే, అన్ని జాతుల వారికి, కులాల వారికి, మతాల వారికి రక్షకుడైన యేసుని సాధ్యమైనంత వరకు పరిచయం చేయగలిగితే, నువ్వు ఆయన మాట ప్రకారం జీవించే వ్యక్తివి కనుక ప్రభు రేపు మేఘాల మీదకి వచ్చి నిన్ను తీసుకొని వెళ్ళినప్పుడు ఆ పరలోక స్వాస్థ్యాన్ని నీకు నాకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి దాసుడు తన స్థాయి ఏమిటో గుర్తించాడు. తాను దాసుడిని గుర్తించి దీనుడిగా బతికాడు. మొదటి దాసుడు యజమానుడు చెప్పిన మాట ప్రకారం జీవించాడు. జాగ్రత్తగా పనివారిని కాచుకున్నాడు. ఈ రోజున ఈ దాసులకి దేవుడు అప్పగించింది వారి సంఘాలను దేవుడు వారికి అప్పగించగా, ఈ దైవ సేవకులు ఎవరైతే నమ్మకంగా తమ కన్న బిడ్డల వలె సంఘాన్ని పెంచి పోషిస్తారో, బలిమి చేత కాక ఇష్టపూర్వకంగా, ధనాపేక్షతో కాక సిద్ధ మనసుతో, మందకు యజమానులు కాకుండా మందకు మాదిరికరంగా ఈ దాసులు జీవించగలిగితే, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటాన్ని ఈ దాసులకు ప్రభు అనుగ్రహించబోతున్నాడు. చప్పట్లు పెట్టి ప్రభు నామాన్ని కనపరచు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దాసుల పరిచర్యలో ఉన్న మీరు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తూ, మీరు దేవుని దాసులమని గుర్తించి మీకు అప్పగించబడిన బాధ్యతను మీరు నమ్మకంగా చేయగలిగితే ఆ గొప్ప కిరీటాలు మీరు కూడా పొందబోతున్నారు. ఆ పరలోక స్వాస్థ్యాన్ని మీరు కూడా అనుభవించబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మొదటి దాసుడు దేవుని మాటకు విధేయత చూపించాడు.
రెండవ దాసుడు దేవుని మాట నిర్లక్ష్య పెట్టి తాగుబోతులతో కలిసి విందు చేశాడు, తిరుగుబోతులతో కలిసి తిరిగాడు. యజమానుడు అప్పగించిన పని వాళ్ళని కొట్టాడు, తిట్టాడు. ఈ రోజున మీరు సంఘ కాపరిని దూషించిన, సంఘ కాపరి మిమ్మల్ని దూషించిన, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక స్వాస్థ్యాన్ని మీరు కోల్పోతారు. సంఘ కాపరిని గౌరవించాల్సినంతకంటే ఎక్కువగా గౌరవించండి. సంఘ కాపరి మిమ్మల్ని కన్న బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమించగలగాలి. అప్పుడే మీకు పరలోక స్వాస్థ్యం, మాకు పరలోక స్వాస్థ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దీన మనస్సుని, ఈ విధేయతతో కూడిన మనస్సుని ప్రభు మనకు అనుగ్రహించాలని, ఆ పరలోక స్వాస్థ్యం, ఆ సింహాసనాన్ని ప్రభు మనం చేరేదాకా కూడా ఆ దీనత్వంలో మనం కొనసాగాలని, ఆ విధేయతలో మనం కొనసాగాలని, మన స్థాయిని మనం ఎప్పుడు మర్చిపోకూడదని, దేనిని బట్టి అతిశయించకూడదు, రక్షించిన యేసుని బట్టి మాత్రమే అతిశయించాలని ఒక దైవ సేవకుడిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. తల్లు వంచండి, ఒక తీర్మానం చేద్దాం. తల్లు వంచండి, ఒక తీర్మానం మనం చేసుకుందాం.